అందరికీ నమస్కారం. విందు వినోదం ఛానల్కి స్వాగతం. ఈరోజు ఈ వీడియోలో బెంగళూరు మిర్చి మసాలా రెసిపీ ఏంటో చూద్దాం. ఇవి బెంగళూరు మిర్చి, క్యాప్సికమ్ కాదు, లోపల గింజలు తీసేసి నేను ముక్కలుగా కట్ చేసి వాడుతున్నాను. చాలా స్పైసీ ఉంటాయి. స్టవ్ మీద ఒక ఫ్రై ప్యాన్ పెట్టుకుని 1 కప్ వేరుశనగ పప్పులు వేసి వాటిని కొంచెం సేపు రోస్ట్ చేయాలి. అవి రోస్ట్ అయ్యే లోపల 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, 15 ఎండుమిరపకాయలు, 1 టేబుల్ స్పూన్ ధనియాలు వేసి వాటిలోని పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేయాలి. 10 నిమిషాలు ఆరిన తర్వాత మనం మిక్సీలో వేసి పొడిలా చేసుకోవాలి. ఇప్పుడు అదే ప్యాన్లో 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసి 1 రెమ్మ కరివేపాకు, ఒక 10 కట్ చేసిన వెల్లుల్లిపాయ ముక్కలు, 1 ఉల్లిపాయ ముక్కలు, కొంచెం పసుపు, 1 స్పూన్ ఉప్పు వేసి ఫ్రై చేయాలి. అందులోనే కట్ చేసిన బెంగళూరు మిర్చి ముక్కలను వేసి 1 నిమిషం పాటు బాగా కలపాలి. అస్సలు నీళ్లు పోయకుండా మూత పెట్టి 2 నిమిషాల పాటు మగ్గనివ్వాలి. 2 నిమిషాల తర్వాత మన ముక్కలు బాగా మగ్గిపోతాయి. ఇప్పుడు మనం ముందే చేసి పెట్టుకున్న పౌడర్ని యాడ్ చేసి బాగా కలపాలి. అంతా కలిపిన తర్వాత మనం మూత పెట్టకుండా 1 నిమిషం పాటు ఫ్రై చేయాలి. బెంగళూరు మిర్చి మసాలా రెడీ అయిపోతుంది. ఇది చపాతీస్లోకి, రోటీస్లోకి, వైట్ రైస్లోకి చాలా బాగుంటుంది. ఇది మనం క్యాప్సికమ్తో కూడా ట్రై చేయొచ్చు. అసిడిటీ ఉన్న వాళ్ళు దీన్ని చాలా తక్కువగా తీసుకోండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్ యూ.